హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. అది కూడా చాలా పెద్ద చేప, బ్రతికి ఉన్న చేప. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇలా లైవ్లో ఉన్న చేపలు దొరకాలి అంటే చాలా కష్టం. కానీ ఇలా బ్రతుకున్న చేపతో చేపల పులుసు అయినా ఫ్రై అయినా చేసారు అంటే ఆ టేస్టే వేరు కదండి. ముక్క చూడండి ఎంత సైజులో వచ్చిందో. ఇలా ముదురు చేపల్లో చింతకాయలు కనుక మీరు యాడ్ చేసి ఈ రెసిపీని చేసారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రొటీన్గా చింతపండు యాడ్ చేస్తాం కదా, మామిడికాయ కానీ చింతకాయలు కానీ యాడ్ చేసి మీరు ఎప్పుడైనా చేశారా? ఇలా చేసి చూడండి, 2 రోజులైనా ఈ కర్రీ పాడవకుండా ఉంటుంది. మన చేప అయినా చేపల పులుసు అయినా మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటని గట్టిగా కొట్టండి. ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంది. మీరు ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.